నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ముందు వీడియోలో మనము మాఘపురాణం 30వ అధ్యాయం చెప్పుకున్నాం కదండి. ఈ మాఘపురాణం మొత్తానికి ఒక ఫలశ్రుతి ఉంటుందండి. ఇక ఈ వీడియోలో మనము ఇప్పటి వరకు ఎంతో భక్తి భావంతో వినిన ఈ పవిత్రమైన మాఘపురాణం యొక్క ఈ ఫలశ్రుతిని ఇప్పుడు మనం అందరము శ్రద్ధగా విందామా మరి? కృష్ణమద మహర్షి జహ్నమునితో ఇట్లా అంటున్నాడు. జహ్నముని, ధర్మ ప్రబోధకములకు మాసములలో మాఘమాసము ఉత్తమమైనది. యజ్ఞము మొదలైన పుణ్య కామ్య కర్మలనన్నిటినీ చేయడం వలన వచ్చే పుణ్యము మాఘమాస వ్రతం ఒకదానిని చేసినంతనే వస్తుంది. మాఘమాస వ్రతము సర్వ పుణ్యక్రియల సారము, అన్ని విధములకు తపస్సులకు సారభూతమైనది. సర్వధర్మముల సారము, శివకేశవులిద్దరికి ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగిస్తుంది. సర్వ సుఖాలని ఇస్తుంది. ఈ మాఘమాస వ్రతమును గూర్చి నేను చూసిన దానిని, విన్న దానిని, తెలిసిన దానిని నీకు అడగగానే చెప్పాను. మానవుడు అన్ని ధర్మములను ఆచరించలేకపోయినా కనీసం మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతమును విడవకుండా ఆచరిస్తే కనుక సర్వధర్మమును ఆచరించడం వలన వచ్చే ఫలితం పొందుతారు. ఈ పురాణాన్ని శ్రీహరి సన్నిధిలో చెప్పువాడు, భక్తితో వినువారు ఇహపరముల యందు సర్వసుఖాలను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరతారు అని చెప్తున్నాడు. చెప్తూ ఇంకా ఏం చెప్తున్నాడు? సూతుడు సౌనకాది మునితో ఇట్లా అంటున్నాడు. మాఘమాస వ్రతము సర్వ పుణ్యాలను ఇస్తుంది, సర్వేశ్వరాలను ఇస్తుంది, అన్ని రోగాలను పోగొట్టి ఆయుర్దాయాన్ని పెంచుతుంది, విష్ణు సాన్నిధ్యాన్ని కలిగిస్తుంది, ముక్తిని కోరిన వారికి ముక్తినిస్తుంది, కోరిన కోరికలను ఇస్తుంది, వినయ విధేయతల గల శిష్యులకు, శ్రద్ధ గలవానికి, మంచి నడవడిక గలవానికి, ఆత్మజ్ఞానికి వ్రతాన్ని చేయడని చెప్పాలి అని చెప్తున్నాడు. సౌనకాది మహామునుడికి ఇంకా రోమహర్ణనుని పుత్రుడు నైమిసారణ్యమున మాఘమాస వ్రతమైన వివరిస్తూ ఈ కథలను చెప్పాడు. అతడు చెప్పిన వాటిలో కొన్ని కథలు, శివుడు పార్వతికి చెప్పినవి కొన్ని, దిలీప మహారాజునికి వశిష్ఠ మహర్షి చెప్పినవి మరికొన్ని, కృష్ణమద మహర్షి జహ్నువను మునికి చెప్పినవి ఇంకొన్ని. మొత్తం మీద ఈ కథలన్నిటినీ కలిపి సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పినవి. సూతుడు అనేక పురాణ కథలు ఎరిగిన వాడవుటచే ఆయా సందర్భములలో ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పానని మనమందరము గ్రహించాలి అని చెప్తున్నాడు. మాఘపురాణం అంటే కేవలం కథ కాదండి, అది మన జీవన మార్గాన్ని చూపించే దివ్య దీపం. ఈ కథలను ఇతరులకు వినిపించిన వారికి, ప్రచారం చేసిన వారికి మరింత పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే ధర్మాన్ని పంచిన వాడు ధన్యుడవుతాడు కదండి. మరి ఈ మాఘ పురాణాన్ని వినడం వలన మనసు పవిత్రమవుతుంది, చివరికి భగవంతుని సన్నిధి లభిస్తుంది. అందుకే మహానుభావులు చెప్పారు ఏమని? మాఘే మాసి కృతం స్నానం పాపనాశన కారకం అని. అలాగే మాఘపురాణ శ్రవణం కూడా పాపనాశనం చేసి మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. అదండి మన మాఘపురాణ ఫలశ్రుతి విన్నారు కదా. ఇప్పుడు అందరికి ఒక చిన్న మాట, నా ప్రియమైన వీక్షకులారా, ఈ పవిత్రమైన పురాణ ప్రయాణము ఈ రోజుతో విజయవంతంగా పూర్తయిందండి. ఇక ఈ మాఘమాసం ప్రారంభించిన రోజున నేను ఒక చిన్న సంకల్పంతో మొదలుపెట్టాను ఈ మాఘ పురాణాన్ని. కానీ ఈ రోజు ఇది ఒక ఆధ్యాత్మిక యాత్రగా మారిందండి. అది మీ అందరి వల్లే. మాఘమాసం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నా వెంటే ఉండి ప్రతి అధ్యాయాన్ని భక్తితో విని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు వినడం వల్లే, ఆదరించడం వల్లే, షేర్ చేయడం వల్లే ఈ మాఘపురాణ యాత్ర విజయవంతంగా పూర్తయిందండి. ఇది నా విజయం కాదు, మీ అందరి విజయం. మీ ఆదరణ లేకపోతే ఈ ప్రయాణం ఇంత అందంగా పూర్తయ్యేది కాదు. ఇకపై కూడా ఇలాంటి భక్తి పురాణాలు, దేవతల మహిమలు, ఆధ్యాత్మిక విశేషాలతో పాటు భక్తి పాటలు, సాంప్రదాయ పాటలు, అర్థవంతమైన సినిమా పాటలు, పండుగల విశేషాలు, సాంప్రదాయ పద్ధతులు, మెలోడీ సాంగ్స్, మన ఇంటి సాంప్రదాయ వంటకాలు, ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలని ఒక సంకల్పంతో ఉన్నానండి నేను. మీరు ఇదే ప్రేమతో కనుక ఆదరిస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేస్తే మా ఈ చిన్న ప్రయత్నం మరింత పెద్ద సేవగా మారుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో భాగం అవ్వండి.
మన సంస్కృతి, మన భక్తి, మన సాంప్రదాయము ఇంకా ఎంతో మందికి చేరాలి. మీ ఆశీర్వాదాలతో ఈ ఛానల్ ఇంకా ఎదగాలండి. ఇంకా ఎన్నో మంచి వీడియోలు మీ ముందుకు రావాలి. మీ ప్రేమే మా బలం. ఈ మాఘ పురాణ శ్రవణ ఫలంతో మీ అందరికీ శ్రీమన్నారాయణ కృప, పరమేశ్వరుని అనుగ్రహం, అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నారాయణాయ, ఓం శాంతి 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 శాంతి.